తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ చట్టబద్ధత విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా పరిణామాలు అయితే చోటు చేస్తాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీసీ బంధు ఏర్పాట్లు కానీ పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలిపారు. ఈలోపు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా ఏం చేసిందంటే ముఖ్యంగా పాత జీవోనే విడుదల చేస్తూ బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ఒక జీవో అయితే తెచ్చింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీసీల యొక్క సమస్యలను మనం వివరించడానికి ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి లోపాల గురించి తెలియడానికి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ ఉన్నారు. ప్రస్తుతం వార్తనట్టు తెలుసు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఎందుకంటే ప్రధానంగా ముఖ్యంగా మనం చూసుకుంటే గత కొంతకాలంగా బీసీల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తానటువంటి ప్రభుత్వం ఇప్పుడు పాత జీవోని తీసుకువచ్చి బీసీలకు ఏదో మంచి మేలు చేస్తున్నా అనే విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు 2023 సాధారణ ఎన్నికల్లో కామారెడ్డిలో ఒక రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఒక బహిరంగ సభ పెట్టి ఆ సభలో మీరందరూ బీసీ ఓట్లేయండి, బీసీలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మీరు ఓట్లేస్తే వెంటనే ఈ బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు లక్షలాది మంది ప్రజల ముందర వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఓట్లు ఎంచుకున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను మభ్యపెడుతూ నిన్న ఒక జీవో 46 తీసుకురావడం జరిగింది. అంటే జీవో 46 యొక్క ఉద్దేశం ఏంటంటే 50% మించకుండా రిజర్వేషన్లు ఇస్తాము సర్పంచ్ తర్వాత మన వార్డు మెంబర్లో. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ప్రామిస్ అయితే చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఈ యొక్క బీసీలకు మరి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అనేక నాటకాలు ఆడి, ఏం నాటకాలంటే ఒక బీసీల జనగణన చేశారు. ఓకే, జనగణన చేసినటువంటి ఆ డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్టు ఇంతవరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, బహిర్గతపరచలేదు. ఇంతవరకు శాసనసభలో కూడా ప్రవేశపెట్టకుండా నేడు ఒక సీక్రెట్గా, అంటే రేపు 24 తారీఖున హైకోర్టులో విచారణ ఉంది. ఆ విచారణను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గట్టిగా వాదించకుండా వెంటనే నిన్న వీళ్ళొక 46 జీవో తీసుకొచ్చి బీసీల యొక్క రిజర్వేషన్ల శాతము 50% మించకూడదనే ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం బీసీల యొక్క గొంతు కోశాడు. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు ఖచ్చితంగా చట్టపరంగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రామిస్ చేశారు. శాసనసభలో బిల్లు పెట్టారు. శాసనసభలో అన్ని పార్టీలు కూడా శాసనసభలో ఆమోదం తెలిపాయి. ఆ బిల్లును తీసుకుపోయి మళ్ళీ గవర్నర్కి పంపారు. గవర్నర్ నుంచి అక్కడ రాష్ట్రపతికి వెళ్ళింది. రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ సంఘాలను ప్రజా సంఘాలను తీసుకుపోయి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెస్తే ఈ పాటికి బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేది. ఏ విధంగా అయితే తమిళనాడులో అప్పుడు జయలలిత గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. ఆమె ఏం చేసింది, మన్మోహన్ సింగ్ దగ్గర కూర్చొని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్లో 42% ఇస్తేనే, మాకు రిజర్వేషన్ ఇస్తేనే ఈ ఢిల్లీ నుంచి కదులుతా అప్పటిదాకా కథలన్నీ భీష్మించుకొని మరి మన్మోహన్ సింగ్ గారు కానీ కన్విన్స్ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించుకుంటే రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టుకొని నేటికి కూడా తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ ఆ విధంగా చేయకుండా ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి లేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ఆ యొక్క పెద్ద హంగామా సృష్టించి పెద్ద డ్రామా నిర్వహించి కొంతమంది తమకు అనుకూలమైనటువంటి సంఘాలను తీసుకుపోయి అక్కడ ధర్నా చేశారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి, నువ్వేం చేయాలి? ధర్నాలు కాదు నువ్వు చేసేది, ప్రధానమంత్రికి వెళ్ళాలి. అనేక రాజకీయ పార్టీలు తీసుకుపోయి అక్కడ ఒత్తిడి చేస్తే నేడు వచ్చేటువంటిది. కానీ ఆ విధంగా చేయకుండా నిజమే చిత్తశుద్ధి లేకుండా అనేక బీజేపీ ప్రభుత్వం నెట్టాడు. కానీ బీజేపీ వాళ్ళు కూడా నిజంగా చెప్తా అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ ఉన్నట్టు బీజేపీ పార్టీ వాళ్ళని కూడా, అయ్యా మీరు కూడా కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇతర నాయకులందరూ కూడా మీరు, ఎందుకంటే మీరు ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు, ఒకవేళ మా పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, మరి మీరెందుకు మోడీ దగ్గరికి వెళ్తలేరు?
అంటే ఒక రకంగా మాకు అనుమానం వస్తుంది, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడబలుక్కొని ఈ డ్రామాలు ఆడి ఈరోజు ఇచ్చేటువంటి యొక్క బీజేపీ పార్టీ కూడా ఈరోజు బీసీలకు మోసం చేసింది. అంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మోసం చేశాడు, అదేవిధంగా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి యొక్క బీజేపీ నాయకులు కూడా ఈరోజు బీసీలను మోసం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా 46 జీవో ప్రకారమే 50% మించకుండా రేపు స్థానిక సంస్థలకు వెళ్తే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని అదే బీజేపీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా చేయకుండా మీకు చిత్తశుద్ధి లేకుండా 46 జీవో తీసుకొచ్చారు. 46 జీవో అంటే 50% మించకుండా, అంటే అప్పుడు అంటే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడం చాలా అన్యాయం. చూసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి కోర్టు కూడా తెలుపుతున్నాయి. హామీ ఇవ్వడం పట్ల మీరేమంటారు? అయ్యా, ఆ రోజు మీరు ఏదైతే వాగ్దానం చేసిరో బీసీలకు 42% ఇస్తామని అధికారంలోకి వస్తే మీకు ఆ రోజు తెలుసు ఒక ప్రాసెస్. అంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగ పరంగానే కావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలి. అంటే శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించాలి, పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్రపతికి పంపి అక్కడి నుంచి మనం ఒక 9th షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9thలో షెడ్యూల్ చేయాలి. ఆ విషయం కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలుసు. రాహుల్ గాంధీ చెప్తున్నారు ఈరోజు దేశమంతా సామాజిక న్యాయం అంటారు. ఎక్కడి సామాజిక న్యాయము? ఆ రోజు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ ఆ మీటింగ్ రాలేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ రాహుల్ గాంధీ వస్తున్నాను అంటే కనీసం బీసీల కోసం 1 గంట కేటాయించినటువంటి రాహుల్ గాంధీ మరి ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తారు? రాహుల్ గాంధీ మాట మీద మన నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో ఉదయపూర్ డిక్లరేషన్ ఒక హామీ ఇచ్చారు, అక్కడ తీర్మానం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమి తీర్మానం చేసిందంటే మమ్ములను ఒకవేళ కేంద్రంలో అధికారంలో తీసుకొస్తే ఖచ్చితంగా బీసీలకు పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. కానీ అమలులోకి వచ్చేవాటుగా రాహుల్ గాంధీ ఈరోజు బీసీలను మోసం చేశారు. కేవలం బీసీలను మభ్యపెట్టడానికి ఒక సంఖలో ఒక మన రాజ్యాంగ పుస్తకాన్ని సంఖలో పెడుతున్న రాహుల్ గాంధీ గారు, మీకే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో ఈ విషయం ఎందుకు లేవత్తలేదు? మీరు ఓటు చోరీ, నిన్న బీహార్ ఎన్నికల్లో ఓటు చోరీ అంటూ ఓటు చోరీ నినాదం ఎత్తుకొని ఆ ఇష్యూను పార్లమెంట్లో పెద్ద ఎత్తున లేవనెత్తారే కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 140 కోట్ల ఉన్నటువంటి బీసీలలో 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల సమస్య మీ కాంగ్రెస్ పార్టీకి పట్టదా? మరి ఎందుకు నువ్వు పార్లమెంట్లో ధర్నా లేవనెత్తలేదు? మీ ఎంపీలను కూడగట్టుకొని పార్లమెంట్లో ఎందుకు మీరు గందరగోళం సృష్టించలేదు? అంటే ఒక రకంగా చెప్తే రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కలుపుకొని ఈరోజు బీసీలను మోసం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తే మాటలకు చేతలకు పొంతన లేదు. 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు బీసీల గురించి పట్టించుకోలేదు. ఎట్లా కనీసం ఈ దేశంలో మనము కేంద్రంలో అధికారంలోకి వస్తట్లు లేదనేటువంటి ఆలోచించి ఈరోజు సామాజిక న్యాయము అనేది ఒక ఎజెండా ఎత్తుకున్నట్టు రాహుల్ గాంధీ, మీకు సిద్ధశుద్ధి ఉంటే వెంటనే మీరు ఈ యొక్క పార్లమెంట్లో లేవనెత్తి మరి ప్రతిపక్షాలను సమీకరించుకొని బీసీల రిజర్వేషన్లు 9th షెడ్యూల్ చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఇలాంటి రిజర్వేషన్లు అయితే ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కూడా అణగారిన వర్గాలు కానీ అగ్రవర్ణాలు కానీ అంటే ఇప్పుడు అగ్రవర్ణ పేదలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కాడికి వచ్చే వర్గాలకి ఎందుకు మాకు ఈ పరిస్థితిని కూడా అని పెద్ద ఎత్తున కూడా బీసీ నేతలు కూడా ప్రస్తావిస్తారు. దీని గురించి మీరేమో? బీజేపీ పార్టీ ఒక రకంగా చెప్పలే బ్రాహ్మణ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. పేరుకు మాత్రమే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కానీ అమలులోకి వచ్చేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సూచన మేరకు ఈరోజు కేంద్రంలో మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, నేను కాదంటలేను. 10% ఉన్నటువంటి ఆ అగ్రవర్ణాల పేదలు ఈ దేశంలో కొద్ది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఒక నెల లోపలనే పార్లమెంట్లో ఆమోదం చేశారు, బిల్లు పెట్టారు, అందరు ఆమోదం చేశారు, రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ బిల్లును ఆమోదం చేసి ఈరోజు నేటికి దేశంలో అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. అంటే నేను అగ్రవర్ణ పేదలకు ఇవ్వడం తప్పట్లేదు. అగ్రవర్ణ పేదలలో ఎంతమంది ఉంటారు? 5% కూడా ఉంటారు, 3% కూడా ఉండరు. అంటే 10% ఇస్తే
4% ఉన్నటువంటి బీసీలకు 23% అంట. మరి అదేవిధంగా 3% ఉన్నటువంటి వాళ్ళకు 10% అంట. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలు ఈ దేశ పౌరులు కారా? ఎన్ని రోజులు మరి మాకు రాజ్యాంగ అవకాశాలు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికలు పోయేటువంటి అవకాశం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధానమైన పార్టీలు కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రతినిధులు కేటీఆర్ గారు చెప్పారు. ఏం చెప్పారు? ఒకవేళ మీరు బిల్లు పెడితే వాళ్ళు ఆమోదం చేశారు. ఒకవేళ మీ ప్రధానమంత్రికి దగ్గరికి వెళ్తే మాకు ఆహ్వానించి ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి ప్రధానమంత్రి దగ్గర ఒత్తిడి చేద్దాము, అప్పుడే రాజ్య 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం చేర్చని బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చిత్తశుద్ధి లేనటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారు కేవలము ఒక నాటకం ఆడుతున్నాడు. వాళ్ళ ఓట్లు కావాలా తప్పితే నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలి, ఈ బీసీల యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉండడం మన ప్రజలందరి యొక్క దౌర్భాగ్యము. ఇదే కాకుండా అనేక వాగ్దానాలు చేశారు, 6 వాగ్దానాలని. ఆ యొక్క వాగ్దానం ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రికి నిజంగా పదవుల్లో కొనసాగే హక్కు లేదు. రైతులకు సంబంధించినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు, మహిళలకు సంబంధించిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాగ్దానాలను, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అనేక వాగ్దానాలు చేసి ఫెయిల్యూర్ అనేటువంటి ఒక ఫెయిల్యూర్ భారతదేశంలోనే ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా ఉండడము ఈ తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యము. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, వెంటనే మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, లేకపోతే ఇట్లే కొనసాగితే బీసీల యొక్క ఆగ్రహాన్ని చూడవలసినటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున కూడా మేమైతే రిజర్వేషన్కి అయితే కట్టుబడి ఉన్నాం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద అడ్డంకిగా మారింది, కోర్టులు మేనేజ్ చేస్తున్న అంశాన్ని కూడా పదే చెప్తున్న విషయం. దీని గురించి మీరేమంటారు? కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రుల గురించి చెప్పాలంటే వాళ్లకు బీసీల యొక్క సమస్యను లేవనెత్తాలంటే ఎక్కడ మంత్రి పదవి పోతూ అన్నటువంటి మంత్రి పదవులు వేలాడబట్టుకున్నటువంటి మంత్రులు ఉన్నారు. ఇది మన తెలంగాణ బీసీల యొక్క దౌర్భాగ్యం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి కాంగ్రెస్లో మంత్రులకు ఒకటే చెప్తున్నాను, మీరు వెంటనే మీ పదవులకు రాజీనామా చేయండి. ఎందుకు ముఖ్యమంత్రి దిగిరాడో, ఎందుకు ముఖ్యమంత్రి బీసీలకు 42% రిజర్వేషన్ ఎట్లా చట్టపరంగా అమలు చేయడో చూద్దాము. కానీ వాళ్ళు పోరు. కేవలం బీసీలకి న్యాయం కావద్దు, కేవలం మనం పదవులు కాపాడుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. ఇలాంటి మంత్రులు ఉండము రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీల యొక్క దౌర్భాగ్యంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి పాత జీవో ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి మీరు ఏమైనా కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారు? భవిష్యత్తు కార్యాచరణ 100% ఒక రకంగా న్యాయ పోరాటం చేస్తాము, ఇంకొక రకంగా వీధి పోరాటం చేస్తాము. ఈ 2 పోరాటాలు చేస్తాము. ఒకవేళ రేపు గిన మళ్ళా షెడ్యూల్ విడుదల చేసి నోటిఫికేషన్ ఇస్తే రేవంత్ రెడ్డి మీద నిజంగా ఈయన ప్రభుత్వం మీద బీసీల తిరుగుబాటు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా లేచిందో ఖచ్చితంగా ఈ యొక్క బీసీల ఉద్యమం లేచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆ విధంగా పోతే ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ బోరగంటి వెంకటేష్ గారు చెప్తారు. ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే సామాజిక తెలంగాణ అదే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే ఆ విధంగానే ఎన్నికలకు వెళ్ళాలనేది కూడా పెద్ద ఎత్తున ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ 42% రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలకు పోతే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా పెద్ద ఎత్తున ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ నరేష్తో మహేష్, హైదరాబాద్.